ఈ బడ్జెట్లో రైతులతో పాటుగా రైతులకు రుణమాఫీ ఇవ్వడంతో పాటుగా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని 100% ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం, ఇచ్చిన మాటని తప్పనటువంటి ప్రభుత్వం, మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఒక రైతును పెట్టారు కాబట్టి రైతులందరూ కూడా ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ ఎదురుచూపులకు అనుగుణంగానే ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి ఉండడంతోనే రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణలో రైతాంగానికి ఒక విశ్వాసం వచ్చింది. మేము సగర్వంగా వ్యవసాయం చేసుకోవచ్చు, ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం దేశంలోనే ఈరోజు గర్వపడేటువంటి పద్ధతుల్లో దేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒకేసారి 70,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిందనే గర్వంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రెండో అంశం చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగానికి సంబంధించి అధ్యక్ష ఈరోజు మా నియోజకవర్గంలో దాదాపు ఎల్లంకి, సిరిపురం, భోగారం, అట్లాగే మా రాజగోపాల్ అన్న నియోజకవర్గంలో మునుగోడు, మా అనిల్ అన్న నియోజకవర్గంలో పోచంపల్లిలో చేనేత రంగం ఉంది అధ్యక్ష. చేనేత రంగాన్ని దాదాపు అగ్గిపెట్టెలో పెట్టేటువంటి చీరని నేర్చినటువంటి సిరిసిల్ల ఉరిసాలైంది. ఈ సిరిసిల్లను మార్చాలని చెప్పేసి ఆనాడు అనేక పద్ధతుల్లో గత ప్రభుత్వంలో ఉపన్యాసాలకే పరిమితమైంది తప్ప చేనేత రంగానికి చేసింది శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోచంపల్లిలో టెక్స్టైల్ పార్కును ఓపెన్ చేసి ఆ టెక్స్టైల్ పార్కులో దాదాపు మా వెల్లంకి, సిరిపురం, భోగారం ఈ గ్రామాల నుంచి బస్సుల ద్వారా వెళ్ళి 2,000 మంది పనిచేసేటువంటి పరిస్థితి గడిచిన రాజశేఖర రెడ్డి గారి 10 సంవత్సరాల పీరియడ్లో ఉండే అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష అదంతా కూడా కనుమరుగైపోయింది. పోచంపల్లి సంబంధించినటువంటి ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప వాళ్ళు చేసింది మాత్రం శూన్యం అధ్యక్ష. వీళ్ళు తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అని చెప్తున్నటువంటి త్రిప్ట్ ఫండ్ అధ్యక్ష, దాంట్లో జియో ట్యాగ్ పెట్టడం ద్వారా ప్రాసెసింగ్ చేసేటువంటి దాంట్లో దాదాపు 8 నుంచి 10 మంది ఉంటారు అధ్యక్ష. 8 నుంచి 10 మంది ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్లో జియో ట్యాగింగ్ పెట్టడం ద్వారా ఆ చేనేత సంబంధించినటువంటి ఒక్కరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కరికి సంబంధించినటువంటిది వర్తిస్తుంది తప్ప దాదాపు 100లో 20 మందికి ఇది వర్తిస్తుంది, 80 మందికి అన్యాయం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. చేనేత రంగానికి సంబంధించినటువంటి సోమవారం అసెంబ్లీలో డ్రెస్సులు వేసుకోవడానికే పరిమితం చేసిరు తప్ప దీన్ని విస్తరించడానికి, కాపాడటానికి ఎట్లా పాల్సో చెప్తానా రామన్న, ఎట్లా పాల్సో నేను చెప్తా ఉన్నా, ఈరోజు దీన్ని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నం లేదు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెస్కో ద్వారా అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి, అక్కడ తయారవుతున్నటువంటి సరుకును మొత్తం కూడా కొనేది అధ్యక్ష. కొంటామని చెప్పేసి ఎంత సరుకు తీసుకుంటామో ముందు బిల్లింగ్ ఇచ్చేది అధ్యక్ష. ఈనాడు దాన్ని రద్దు చేసిర్రు, సొసైటీలో ఎన్నికలు రద్దు చేసిర్రు, సొసైటీలకు పర్సనల్ అధికారులను పెట్టిర్రు. దీంతో మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసి ఒక్క మా ఎల్లంకిల్ని 10 కోట్ల సరుకుంది అధ్యక్ష. ఈనాటికి ఒక్క సిరిపురంలో 8 కోట్ల సరుకుంది అధ్యక్ష, ఒక్క భోగారంలోనే 6 కోట్ల సరుకుంది అధ్యక్ష. అట్లాగే పోచంపల్లిలో దాదాపు 20-30 కోట్ల సరుకుంది అధ్యక్ష. కనీసం ఈ సరుకును తీసుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల ద్వారా ఇచ్చేసినా కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఉపయోగపడేది, ఆ కార్మికులు బాగుపడేటువంటి ఒక అవకాశం లేదు అధ్యక్ష. ఈ పని మాత్రం ఏం చేయలేదు అధ్యక్ష. ఈరోజు మన పోచంపల్లి చేనేతను ఇలా ప్రపంచానికి చూపించినాం అధ్యక్ష. అదే పోచంపల్లి చేనేతకు సంబంధించి పట్టుచీరకు సంబంధించి పేటెంట్ హక్కు ఉంది అధ్యక్ష. పేటెంట్ ఉన్నప్పటికీ కూడా జ్యోతి కాటన్ అని చెప్పేసి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ సేమ్ డిజైన్ను ప్రింట్ చేస్తూ 300 నుంచి 1500కు అదే డిజైన్ను ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పట్టు చీరలు తయారు చేస్తున్నటువంటి చేనేత రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. వాళ్ళకు ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనటువంటి ఒక పరిస్థితికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఇవన్నీ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నా అధ్యక్ష. మన ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.
గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ చేనేత రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, రక్షించవలసినటువంటి బాధ్యత మనపైన ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మన చేనేత పట్టుకు సంబంధించినటువంటి చీరలకు పేటెంట్ ఉన్నప్పటికీ గుజరాత్ సంబంధించినటువంటి జ్యోతి కాటన్ దీన్ని కాపీ కొట్టి ప్రింట్ చేస్తున్నందుకు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ ఈరోజు 35,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాపించినాం. అదే చేనేత రంగాన్ని కూడా 50,000 కోట్లు మాఫీ చేస్తే ఆ చేనేత రంగం బాగుపడుతుంది. ఆ 50,000 కోట్లను మీరు మాఫీ చేయడానికి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతూ, దాంతోపాటుగా ఇక్కడ చేనేత రంగంలో ఉండేటువంటి సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించి వాటిని బలోపేతం చేయండి. రద్దయినటువంటి టెస్కో స్థానంలో మరి ఏదైనా తీసుకొచ్చి ప్రభుత్వమే చేనేత కార్మికులు తయారు చేసినటువంటి దుప్పట్లను మెటీరియల్ను కొని విద్యార్థులకు ఇచ్చేటువంటి పద్ధతుల్లో, హాస్టళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను అధ్యక్ష. దయచేసి సభ్యులకు విజ్ఞప్తి, 15 నిమిషాలు టైం అనుకున్నాం మనము, 15 నిమిషాల లోపల కంప్లీట్ చేయాలి. సభ గౌరవ మర్యాదలను కాపాడాలని చెప్పేసి మరొక్కసారి సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ శ్రీ అనిల్ జాదవ్ గారు. సభకు నమస్కారం. నాకు